ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. చక్రధర్ గారు, ఏంటి మన తెలంగాణలోను మన హైదరాబాద్ లోను ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి కొంత ఊపున్న ఏరియాస్ ఏమి ఉన్నాయంటారు అసలు? ఇప్పుడు యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగారండి. రియల్ ఎస్టేట్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ కూడా నిన్న మొన్న బాగా పడిపోయింది. యాక్చువల్గా ఏంటంటే పడినప్పుడే మనం కొనుక్కోవాలండి. ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఆపర్చునిటీ తీసుకోవాలి. మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊళ్ళో 100 ఇళ్ళు ఉన్నాయండి. ఆ 100 ఇళ్లలో 99 ఇళ్లలో వాళ్ళు పొద్దున 10 నుంచి రాత్రి 5 దాకా కష్టపడి పనిచేస్తారు. పనిచేసి ఒక ఇంట్లో 40,000 రూపాయలు, ఒక ఇంట్లో 50 రూపాయలు వాళ్ళు చేసిన పని తగ్గట్టుగా సంపాదించుకుంటారు. 60 రూపాయలు సంపాదించుకుంటారు. అలా మంచి బాగా పగలంతా పనిచేస్తారు కాబట్టి నిద్ర వస్తుంది, మంచి నిద్రపోతుంటారు. అయితే ఆ 100 ఇంట్లో ఒకతను ఉన్నాడు చూసారా, అతని పని మొదలయ్యేది రాత్రి 11కి. 11కి మొదలుపెట్టి అందరిలో వెళ్ళి ₹1 తీసుకుంటాడు. అందరి దగ్గర రూపాయి తీసుకుంటే తెల్లవారు 4 అయ్యేసరికల్లా అతని దగ్గర 90 రూపాయలు వస్తాయి. సో మనం ఇక్కడ దొంగతనం తీసుకోకూడదు. ఇంపార్టెంట్ కింద అతను రాత్రిపూట పని చేశాడు. ఇప్పుడు చూడండి, ₹1 తీసుకుంటే అంత నష్టం లేదు, పోగొట్టుకున్నాంలే, ఖర్చు పెట్టేసాను అనుకుంటారు. సో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న బాంబే వెళ్ళి వస్తున్నాను ఈ మధ్య. సో బాంబేలో రాత్రి 9కి నేను ఫ్లైట్ డిలే అయ్యి 10కి బయలుదేరింది. వచ్చేసరికి హైదరాబాద్ 11 అయిపోయింది. సో అప్పుడు క్యాబ్ తీసుకుని మా ఇంటికి వెళ్తుంటే గచ్చిబౌలిలో మనం ఏం తోస్తుంది పక్కన క్యాబ్ డ్రైవర్తో ముచ్చట్లు పెడుతుంటాం కదా. బాబు ఎంత సంపాదిస్తున్నావు, ఏంటి నీ బాగానే ఉందా అంటే, నెలకి 70,000 సంపాదిస్తున్నాను సార్ అన్నాడు. 70,000 క్యాబ్ డ్రైవర్. అవును సార్, నేను రాత్రిపూట పని చేస్తాను, రాత్రిపూట ఎవరు ఉండరు, రోడ్లు ఖాళీగా ఉంటాయి, 11 ట్రిప్పులు వేస్తాను నేను, అందుకు నాకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, సర్వీస్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే నేను పగలు తిరిగాను అనుకోండి, మొత్తం ట్రాఫిక్ జామే, సొంత జీవితం ట్రాఫిక్ లో వెళ్ళిపోతుంది, సంపాదించింది ఎక్కడ అంటాడు. సో మీకు ఏమర్థం అవుతుందంటే, ఎవరు చేయనప్పుడు మనం చేయాలి. ఆ రియల్ ఎస్టేట్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ కానివ్వండి, పగలు రాత్రి అనేవి ఉంటాయి కామన్ గా, కొంచెం డిఫరెంట్ గా ఆలోచించగలగాలి. ఇప్పుడు ఎవరు చేయట్లేదు, స్తబ్దుగా ఉంది. మీరు అన్నట్టుగా రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ లో ఉంది, ఎవరు కొనట్లేదు. ఎట్లాంటి టైంలో రైట్ టైంలో ఆపర్చునిటీ కనుక తీసుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి 2028 కల్లా మళ్ళీ డే వస్తుంది. అప్పుడు మనకు బాగా మంచి లాభం వస్తుంది. సో కాబట్టి ఏంటంటే చెప్పేది, ఎప్పుడు మార్కెట్, స్టాక్ మార్కెట్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు అన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి సార్. అది రైట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ అది. రాకేష్ జింజున్వాలా చెప్పినా అదే, మనకి వారన్ బఫెట్ చెప్పినా అదే. సో ఇప్పుడు చూస్తే మనకి హైదరాబాద్ లో చూస్తే మనకి 2 ఉంటాయండి, ఈస్ట్ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్. వెస్ట్ హైదరాబాద్ అంటే మీకు తెలుసు, మనకి కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అలాగే మనకి నారాయణపేట కూడా, తల్లాపూర్ అని వస్తాయి. సో గత ప్రభుత్వం మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా వెస్ట్ మీద పెట్టిందండి. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే ఈస్ట్ వైపు డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఈస్ట్ వైపు మీకు అత్యధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఈస్ట్ అంటే ఉప్పల్, ఎల్బీ నగర్, ఉప్పల్ నుంచి మనం చూస్తే అటు పక్క పోచారం కావచ్చు, నారాపల్లి దాకా కూడా మనకి ఈస్ట్ బెల్ట్ అంటారండి. ఇప్పుడు మనకి చాలా మంది చెప్తారు, అరే వెస్ట్కి వెళ్తే ఒక అమెరికాకి వెళ్ళినట్టుంది, వెస్ట్ లో మీరు చూస్తే అన్ని టవర్స్ చాలా హైలో ఉన్నాయి, 15 అంతస్తులు 20 అంతస్తులు ఉన్నాయి అని ఒక బాధ ఉంటుంది చాలా మందికి. సో అట్లాంటి అవకాశం ఈస్ట్ కూడా వచ్చిందండి. ఇప్పుడు ఈస్ట్ లో 2019లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేదో కొండాపూర్ సైడ్ కానివ్వండి, వాళ్ళు చాలా మిస్ అయ్యాం అనుకుంటారు ఆపర్చునిటీ. అట్లాంటి ఆపర్చునిటీస్ ఏమి ఇప్పుడు ఈస్ట్ వాళ్ళకి వచ్చింది. అంటే మనకి పోచారంలో చూసుకుంటే, పోచారంలో ఆల్రెడీ ఇన్ఫోసిస్ ఉంది, పోచారం ఇన్ఫోసిస్, జన్పాక్ట్ అని ఉన్నాయి. సో అక్కడి నుంచి నారాపల్లి దాకా కూడా ఆ బెల్ట్ కూడా ఇప్పుడు కొత్తగా మనకి 17 ఫ్లోర్స్ స్టార్ట్ అయినాయండి. అప్పుడు కూడా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. అట్లాంటి అపార్ట్మెంట్ లోనే మనకి ఆల్రెడీ రెడీ టు మూవ్ అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. అందులో సూపర్ మార్కెట్, జిమ్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అన్నితో సో మంచి హంగామా అంతా అయితే ఉందండి అటు పక్క. సో ప్రెసెంట్ భూమి అయితే మాత్రం ఈస్ట్ హైదరాబాద్ మీద ఉంది. 2019లో ఎట్లాంటి అవకాశం వచ్చిందో వెస్ట్ లో, అట్లాంటి అవకాశం మనకి ఈస్ట్ లో వచ్చింది. ఇప్పుడు కనుక కొనిపెట్టుకుంటే 2028-29 కల్లా కూడా మంచి ప్రైస్ అయితే వస్తుంది. ఇప్పుడు హార్డ్లీ 5,000 రూపీస్ కి అంత మాత్రం చెప్తున్నారు. ఎప్పుడైనా ఇనిషియల్ స్టేజ్ లో అలాగే ఉంటుందండి, 5,000 చెప్తారు ఎస్ఎఫ్టీ. మనం 2 బెడ్రూమ్ తీసుకున్నా కూడా 5,000 ఎస్ఎఫ్టీ అంటే మనకి దగ్గర 60-70 లక్షలు వచ్చేస్తుంది. సో ఇదే 60-70 లక్షలు మీకు మనకు 5 ఏళ్ళు అయితే ₹1,00,00,000 చెప్తారు. మనకి ఎట్లయితే కొండపూలు పెరిగినాయో అట్లా పెరుగుతాయి. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి ఆప్షన్. 5,000 రూపీస్ పర్ స్క్వేర్ ఎస్ఎఫ్టీలో రెడీ టు మూవ్ అపార్ట్మెంట్స్ అయినా సరే, అండర్ కన్స్ట్రక్షన్స్ లో సరే, ఎప్పుడైతే హైరైజ్ అపార్ట్మెంట్స్ అయినా కానీ కొంచెం టైం పడతాయండి, 3 ఏళ్ళు పడతాయి. సో వాటి వేరే అనే అప్రూవల్స్ అన్ని వచ్చిన తర్వాత మనం కనుక టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటాయంటే, ప్రతి ఒక్క హైరైజ్ అపార్ట్మెంట్స్ లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఓన్లీ ప్లాన్ ఉంటుంది, డిగ్గింగ్ చేస్తుంటారు, హెచ్ఎండి అప్రూవల్స్ వస్తాయి, అటు ఫైర్ నుంచి అప్రూవల్స్ వస్తాయి. ఇట్లాంటి టైంలో మనం జస్ట్ ఒక ఫ్లాట్ బుక్ చేసుకోవాలండి. 5 lakhs టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే డేరా అప్రూవల్స్ వచ్చి అన్ని బ్యాంకు లోన్ వస్తున్నాయంటే బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు, లేదా మనం దఫాగా ఇన్స్టాల్మెంట్స్ లో అమౌంట్ ఇవ్వచ్చు. ఇది ఎట్లాంటి ఉంటుందంటే, చూడండి మనం ఊరు వెళ్తాం అనుకోండి, సపోజ్ మనం నెల్లూరు వెళ్ళాం, మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, ముందు సీట్లో ఖర్చు వేస్తాం.
అది బస్ స్టాండ్ లో కానివ్వండి, ట్రైన్ లో కానివ్వండి, ముందు ఖర్చు వేస్తాం అంటే ఆ సీట్ నాది అని. అది. మీరు మెల్లగా ట్రైన్ ఎక్కచ్చు. మనం అంతగాని మన బ్యాగ్ వేయకూడదు, మన ఎక్కలేకపోతే బ్యాగ్ పోతుంది కదా. దాంట్లో వాల్యుబుల్స్ ఉంటాయి కదా. చాలా మంది చేసే ఖర్చు అయితే ఓ 10 రూపాయలు 20 రూపాయలు. రూపాయలు ఉంటుంది. సో ఎట్లాంటి ఎప్పుడైతే మన డెవలప్మెంట్ జరుగుతున్న స్టేజ్ లో ముందు మనకంటూ ఒక ఖర్చు వేసి ఎలా అయితే వేస్తామో బస్సులో కానీ ట్రైన్ లో కానీ, అట్లా ఒక 5 lakhs టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ముందు ఫ్లాట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఈస్ట్ బిట్, ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ ఉంటాయి. అవి కొంచెం ప్రైమ్, ఆ తర్వాత దొరకవు మనకి ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్. కాబట్టి హై రేజ్ లో కార్నర్ లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ దాంట్లో మనం వేసేది అంటే ఖర్చు మంది అది. సో మెల్లగా మనం లోన్స్ వచ్చిన తర్వాత మనం లోన్కి వెళ్ళొచ్చు, మనం సొంతం చేసుకోవచ్చు దాన్ని. సో అట్లాగే చాలా మంది ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది దాంట్లో అప్రెంట్లు ఇచ్చేస్తారు, అంటే మొత్తం 44 lakhs 50 lakhs వచ్చేస్తారు, అంటే బ్యాగ్ వేసినట్టే మనం ట్రైన్ లో. సో అలా ఇవ్వకూడదండి, ఎప్పుడు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మనం ఇవ్వాలి. సో కాబట్టి చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ఈస్ట్ సైడ్ ఇప్పుడు దాకా వెస్ట్ సైడ్ కాన్సన్ట్రేషన్ చేశారు, ఇప్పుడు రాబోయే 5 ఏళ్ళు కూడా ఈస్ట్ వాళ్ళకి గుడ్ న్యూస్ అండి, మంచి రైజెస్ పెరుగుతున్నాయి అక్కడ రేట్లు. ఇప్పుడు కనుక మనం కనుక కొనుక్కుంటే, ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడు చూడండి మనకు బాంబేలో ఉంటారు కొంతమంది తెలుగు వాళ్ళు, అలాగే బెంగళూరులో ఉంటారు, చెన్నైలో ఉంటారు, NRIs ఉంటారు, వాళ్ళకి తెలీదు ఎక్కడ ఆపర్చునిటీ ఉంది అని ప్రెసెంట్ హైదరాబాద్ లో. సో మనం చేసే ప్రయత్నం ఏంటంటే అట్లాంటి వాళ్ళకి కూడా, ఈవెన్ పోచారంలో కూడా తెలియదు, వాళ్ళ ఇంటి పక్కన ఒక 15 అంతస్తులు ఇది వస్తుందని చెప్పి. సో ఇట్లాంటి వాళ్ళతో మనం అవేర్నెస్ తేవడం కోసం మనం చేస్తాం వీడియో. కాబట్టి ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ పెడితే చాలా బాగుంటుందండి. మనం చెప్పినట్టు ఖర్చు వేయండి, మీకు మెల్లగా మంచి మంచి లాభం అయితే పొందొచ్చు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్ యూ అండి.